అందరికీ నమస్కారం. మన స్కూల్ లైఫ్ దాని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దామా? మన బలాలేంటి, మనకు ఏది ఇష్టం, ఇవన్నీ తెలుసుకోడానికి ఈ గైడ్ మనకు హెల్ప్ చేస్తుంది. మన గురించి మనం తెలుసుకునే ఈ ప్రయాణం ఫ్యూచర్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి మనకొక దారి చూపిస్తుంది. సరే, మనం ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగించబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మన స్కూల్ స్టోరీతో స్టార్ట్ చేసి చివరికి మనకంటూ ఒక లెర్నింగ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు మన స్కూల్ స్టోరీ మన గురించి, మన భవిష్యత్తు గురించి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. స్కూల్ లైఫ్లో అన్నీ ఒకేలా ఉండవు కదా. కొన్ని రోజులు చాలా బావుంటాయి, భలే సరదాగా అనిపిస్తుంది. కొన్ని రోజులేమో అబ్బా చాలా బోర్ కొడుతుంది. ఈ ఫీలింగ్స్ అన్నీ మన ఎదుగుదలలో ఒక భాగం. వాటిని అర్థం చేసుకోవటమే మనం వెయ్యాల్సిన ఫస్ట్ స్టెప్. సరే, మరి మన గురించి మనం ఆలోచించే ఈ జర్నీని స్టార్ట్ చేద్దామా? ఒక సింపుల్, పాజిటివ్ క్వశ్చన్తో మొదలు పెడదాం. ఒక్క నిమిషం ఆలోచించండి. మీ స్కూల్లో మీకు బాగా నచ్చే ఒక్క విషయమేంటి? ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా పర్టిక్యులర్ సబ్జెక్ట్ కావచ్చు, లేదా లైబ్రరీలో ప్రశాంతంగా కూర్చోవడం కూడా కావచ్చు. ఏదైనా సరే, మీ ఆన్సర్ ఏదైనా అది మీ గురించి చాలా విషయాలు చెప్తుంది. సరే, ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. కొన్ని ప్రశ్నల ద్వారా మన స్కూల్ అనుభవాల వెనుక ఉన్న ఎందుకు అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ఇవన్నీ కేవలం మీ ఆలోచనల్ని రేకెత్తించడం కోసమే. ప్రతి ప్రశ్న గురించి ప్రశాంతంగా ఆలోచించండి. మీ సమాధానాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూడండి. మనకు బాగా నచ్చే సబ్జెక్టులు సాధారణంగా మన ఇంట్రెస్ట్లను, మనలో ఉన్న టాలెంట్ను బయటపెడతాయి. మీకు మ్యాథ్స్ ఇష్టమా? ఎందుకంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నచ్చుతుందా? లేదా హిస్టరీ అంటే ఇష్టమా? ఎందుకంటే మీకు స్టోరీస్ వినడం ఇష్టమా? ఒక్కసారి ఆలోచించండి. స్కూల్ అంటే కేవలం మార్కులు, ఎగ్జామ్స్ మాత్రమే కాదు కదా. అది మన కలలకి పునాది వేసే చోటు. మనం నేర్చుకుంటున్న ప్రతి స్కిల్ మన ఫ్యూచర్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతుందో ఆలోచిస్తే దాని విలువ మనకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకుంటున్నాం అనే దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నాం అనే దానిపై దృష్టి పెడదాం. మనకంటూ ఉండే ఒక యునిక్ లెర్నింగ్ స్టైల్ని కనుగొంటే మన చదువుకునే పద్ధతే మారిపోతుంది తెలుసా. కొంతమందికి గ్రూప్ డిస్కషన్స్లో బాగా అర్థమవుతుంది. అందరితో మాట్లాడుతూ ఐడియాలు షేర్ చేసుకుంటూ నేర్చుకుంటారు. మరికొంతమందికి ఒంటరిగా ప్రశాంతంగా చదువుకుంటేనే బాగా ఎక్కుతుంది. మరి మీకేది కంఫర్టబుల్? అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. బొమ్మలు, చార్ట్స్ చూస్తే బాగా అర్థమవుతుందా? లేక పుస్తకాలు చదివితేనా? వీడియోలు చూసినప్పుడా? లేదా ఇతరులతో మాట్లాడితేనా? మనకు ఏ పద్ధతి సెట్ అవుతుందో గుర్తిస్తే లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా మారుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మన గురించి మనం తెలుసుకోవడం అనేది ఒక జర్నీ లాంటిది. ఒక్క రోజులో అయిపోయేది కాదు. కాబట్టి అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు దొరకకపోతే కంగారు పడకండి. టైం తీసుకోండి. అవసరమైతే టీచర్స్ని, పేరెంట్స్ని లేదా కెరీర్ గైడ్ని అడగడానికి అస్సలు మొహమాట కడకండి. ఓకే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. మనకు దొరికిన ఈ సమాధానాలను ఒక ప్రాక్టికల్ టూల్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీన్నే మనం మై లెర్నింగ్ ప్రొఫైల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన పర్సనల్ లెర్నింగ్ గైడ్ లాంటిది. మన బలాలేంటి, మనకేవి ఇష్టం, మనం ఎలా బాగా నేర్చుకుంటాం, ఈ విషయాలన్నింటినీ కలిపి ఒకచోట రాసుకుంటాం. ఇది మన కోసం మనం తయారు చేసుకునే ఒక రోడ్ మ్యాప్ అన్నమాట. ఈ ప్రొఫైల్ వల్ల ఉన్న అస్సలు ఉపయోగం ఏంటంటే ఇది కేవలం ఇప్పటి స్కూల్ లైఫ్కే కాదు, ఫ్యూచర్కి కూడా ఒక కంపాస్లా పనిచేస్తుంది. అంటే మనం తర్వాత ఏ కాలేజ్లో చేరాలి, ఏ కెరియర్ ఎంచుకోవాలి అనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు దారి చూపిస్తుంది. మొత్తం మీద ఈ జర్నీ చివర్లో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒక లెర్నర్గా మీ గురించి మీరు కొత్తగా ఏం తెలుసుకున్నారు? ఈ కొత్తగా తెలుసుకున్న విషయమే మీ ఎదుగుదల ప్రయాణంలో తర్వాతి అడుగు వేయడానికి మీకొక మంచి స్ఫూర్తినివ్వాలి.